నేచురల్ డెలివరీ చేస్తారు, సడన్ గా మీరు అనుకున్న టైంకి ముందు రోజు కాకుండా నెక్స్ట్ డే పెయిన్స్, ఆ ముహూర్తానికి అమావాస్య వచ్చింది అనుకోండి, ఏమైనా రిస్క్ ఉంటుందమ్మా అమావాస్య రోజు అయ్యింది ఏంటి అని పేషెంట్స్ నుంచి ఈ కాలంలో కూడా ఇంకా అట్లాంటి? ఎస్ ఉంటాయి, కానీ లక్కీలీ ఏంటంటే అమ్మాయి పుట్టడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మాకు అంతగా ఏముండదు. అండ్ ప్రపంచంలో బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా పుట్టినా కూడా కొన్ని యాగాలు, హోమాలు, వ్రతాలు, సో ఇట్లాంటివి ఏవో ఉంటాయి టెక్నికల్. ఇంకా ఉందా డిస్క్రిమినేషన్ అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే? సోషల్ కాన్సెప్ట్స్ అనేవి చాలా డీప్ గా ఉంటాయి శ్రావణి, చాలా డీప్ గా ఉంటాయి. వాటిని మనం మార్చలేము, నిజంగా చెప్తున్నాను, వాటిని మనం మార్చలేము. కానీ ఉన్న దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఏ టైంకి ఎవరు పుట్టినా కూడా కొన్ని పూజలు చేసుకుంటే అయిపోతుంది కదా అని మనం ఒకవేళ వాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళైనా కానీ పర్లేదులే చూసుకుందాం తర్వాత చూసుకుందాం అంటారు. మ్యామ్, జనరేషన్స్ ఇన్ని మారాయి, సైన్స్ టెక్నాలజీ ఇంత పరుగులు పెడుతుంది, ఈ పోటీ పడుతున్న పరుగుల ప్రపంచాన్ని మీరు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్, అంటే అబ్బాయి కావాలి అమ్మాయి కావాలి, అబ్బా అమ్మాయి వచ్చిందా అని ఆ డెలివరీ టైంలో మీరు చూసిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? అలాంటి మాటలు చాలా మంది ఎలా కన్విన్స్ చేస్తుంటారు? చాలా మంది, ఓ మై గాడ్, చాలా మంది అమ్మాయి పుడితే ఎక్స్ప్రెషన్లు మారిపోయిన రోజులు ఉన్నాయి, అబ్బాయిలు పుడితే పరుగులు పెట్టిన రోజులు ఉన్నాయి. అలాగే ముగ్గురు అబ్బాయిలు ఉండి అమ్మాయి పుడితే సంతోషించిన రోజు కూడా ఉంది. సో నేను ఆబ్స్టిట్రిషియన్ కాబట్టి నేను అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ చూశాను. అండ్ ఒక ఫ్యామిలీ ఇలా ఉండాలి అని అనుకోవడంలో అసలు తప్పు లేదు. అయితే దానికోసం క్రిమినల్ మెథడ్స్ కి వెళ్ళడం తప్పు. కావాలి అని అనుకుంటే జెన్యున్ గా చేసే కంట్రీస్ ఉన్నాయి, జెన్యున్ గా నడిపించే దాన్ని ఏమంటారు లాస్ ఉన్నాయి. బట్ మన కంట్రీకి వచ్చేసరికి పీసీపీఎన్డిటీ చాలా స్ట్రిక్ట్ టు అన్ ఎక్స్టెంట్ దట్ స్కాన్ రూమ్ లో మనుషులు ఎవరు ఉండొద్దు, చాలా ప్రైవసీ ఉండాలి, అసలు సెక్స్ డిటర్మినేషన్ చెయ్యొద్దు, దాని తర్వాత అసలు ఇవి చాలా చాలా లాస్. అండ్ అదే దాని మీద బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను అందరికీ చెప్తాను, ఇండియాలో ఎటువంటి పరిస్థితిలో కూడా సెక్స్ డిటర్మినేషన్ అనేది కుదరని పని. బికాస్ పీసీపీఎన్డిటీ ఇస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ మన మేల్ టు ఫీమేల్ రేషియో ఇస్ జస్ట్ డ్రాపింగ్. ఫీమేల్స్ తగ్గిపోతున్నారు, మేల్స్ పెరుగుతున్నారు, కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. బట్ పీపుల్ ఆర్ దేర్, పీపుల్ ఆర్ మ్యాడ్. వాట్ ఎవర్ చైల్డ్ దే వాంట్ ఇట్. దే గో టు డిఫరెంట్ కంట్రీస్, దే గెట్ ట్రీట్మెంట్స్ డన్ వేర్ ఇట్ ఈస్ లీగల్ and they come back. You should appreciate that they have not gone for abortions illegally. That's more than enough. So basic ga illegal abortions ni manam aapali, manamu atu side vellanivvaddu. And I have seen people who are happy with two whatever gender kids that they have, and it's all about their choices. ఓకే, ఈవెన్చువల్లీ ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరుగుతుంది కాబట్టి ఎక్స్ప్రెషన్స్ పేరెంట్స్ లో ఉండట్లేదు, వాళ్ళ పేరెంట్స్ లోనే ఉంటుంది. సో దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కిడ్ దట్ దే హ్యావ్. ఎందుకంటే ముందే బ్రెయిన్ లో చేస్తూ ఉంటారు, ఈసారి అబ్బాయి అయితే నెక్స్ట్ టైం అమ్మాయి అవుతుంది, ఈసారి ఖచ్చితంగా అమ్మాయి వస్తుంది అంటారా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఇంట్లో ముందు నుంచే డిస్కషన్ లోకి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడున్న పేరెంట్స్ అయ్యే వాళ్ళైతే వాళ్ళ అంత ఎక్స్ప్రెషన్స్ ఏముండవు. దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కిడ్స్ దే హ్యావ్, బికాస్ దే ఆర్ ఆల్ ప్రీషియస్. ఎంతో కొంత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తోనో ప్రీషియస్ గా వచ్చిన బేబీస్ కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ ఇట్. వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, కొద్దిసేపు అయితే వాళ్ళే సెటిల్ అవుతారు. ఓకే మ్యామ్, న్యూలీ మ్యారీడ్ కపుల్ కి డాక్టర్ శిల్పి రెడ్డి ఒక 5 టిప్స్ ఇవ్వాలి అంటే, ప్రీషియస్ టిప్స్ అంటే న్యాచురల్ డెలివరీ కావాలి అంటే, ముందు నుంచి పెళ్ళైన జంట ఈ వీడియో చూస్తే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? బేసిక్ గా పెళ్ళైన జంట నా వీడియో చూస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇంట్లో టీవీ తీసేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు కలిసి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకోవడమో, లేకపోతే ఏదైనా నిత్యావసర వస్తువులు వెళ్ళి కలిసి కొనుక్కొని రావడము, ఆ వెళ్ళే దారిలో మాట్లాడుకుంటూ వెళ్ళడం, మాట్లాడుకుంటూ రావడం. ఈ మధ్య ఎవరికి గుడి గోపురాలకు వెళ్ళట్లేదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ ట్రెడిషనల్ ప్లేసెస్, గో టుగెదర్. మంచి వైబ్స్ ఉంటాయి అక్కడ, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ అ చర్చ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ టెంపుల్, వెదర్ ఇట్ ఈస్ అ మాస్క్, ఎనీవేర్, దర్గా, ఎనీథింగ్, ఎనీ ప్లేస్, గురుద్వారా, all these places are consecrated with lot of energies which are absolutely necessary for newly wedded people to have that energized environment. And early ga మీరు నేనైతే లేట్ గా వర్క్ చేసే కేటగిరీలో ఎవరిని వెళ్ళొద్దనే చెప్తాను.
దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఆఫీస్ టైమ్స్, దట్ టు టుగెదర్ దే షుడ్ హ్యావ్ ద సేమ్ టైం. ఒకరు మార్నింగ్ షిఫ్ట్, ఒకరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఒకరు నైట్ షిఫ్ట్, ఒకరు మార్నింగ్ షిఫ్ట్ అంటే చాలా కష్టం. దిస్ ఇస్ జస్ట్ నాట్ ప్రాక్టికల్. ఒక 4 రూపాయలు తక్కువ సంపాదించినా నష్టం లేదు. ప్రపంచంతో పరిగెత్తాల్సిన అవసరమే లేదు. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి, కలిసి ఉండండి, టైం కలిసి స్పెండ్ చేయండి. ఇద్దరూ వర్క్ చేయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు టైం స్పెండ్ చేయండి. ఎర్లీగా పడుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవండి, కలిసి ఎక్సర్సైజ్ చేయండి. ఇలా ప్రతి క్షణము మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా కూడా కలిసి టైం స్పెండ్ చేయండి. అట్లా సోషల్ లైఫ్ని వదలొద్దు, పర్సనల్ లైఫ్ని వదలొద్దు. ట్రావెల్ టుగెదర్, ఎక్స్ప్లోర్ చేయండి అండ్ మేక్ ష్యూర్ దట్ యోర్ టైమ్ స్పెంట్ ఇస్ వెరీ వెరీ ప్రీషియస్ అండ్ వెరీ వెరీ మెమరబుల్. కొత్తగా మీరు ట్రై చేయొచ్చు, కొత్త విషయాలు మాట్లాడుకోవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అనే ఒక డెసిషన్ని డిలే చేయొద్దు. అబార్షన్స్ అస్సలు చేయించుకోవద్దు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం. ఎందుకంటే అబార్షన్ అయిన వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అప్పుడప్పుడు ఉండదు. మనకి ఎవరికి కలిసి రాదో మనకు తెలియదు. అబార్షన్స్ చేయించుకోవద్దు. సేఫ్ ఎంకరేజ్ చేస్తాము. కాంట్రసెప్షన్ యూజ్ చేయండి ఒకవేళ ప్రెగ్నెన్సీస్ వద్దనుకుంటే. ఎర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి. టుగెదర్ పేరెంటింగ్ చేయండి, టుగెదర్ చెకప్స్కి వెళ్ళండి, టుగెదర్ చిల్డ్రన్ని రేస్ చేయండి, మంచి వాల్యూస్ ఇవ్వండి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్తో పాటు ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. ఓకే, రైట్. కమింగ్ టు సమ్ అదర్ టాపిక్ మ్యామ్, ఈ జనరేషన్ పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఇంపార్టెంట్, అసలు అవసరం అంటారా మీ మాటలు? డెఫినెట్గా. బికాస్ పిల్లలు ఒక వల్నరబుల్ గ్రూప్గా ఉంటారు. వాళ్ళకి ఏదో తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది. అదే ఎన్కాష్ చేసి అన్వాంటెడ్ వీడియోస్, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్, అన్వాంటెడ్ మెటీరియల్ అంతా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అదే మనం వాళ్ళకి స్కూల్లోనే పద్ధతిగా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ కింద ఎడ్యుకేషన్ గనక మనం ఇచ్చినట్టు అవుతే, వాళ్ళ సెక్సువాలిటీని వాళ్ళు గుర్తించగలిగినట్టుంటే అన్వాంటెడ్ ఎక్స్ప్లోరేషన్ ఉండదు. అదేవిధంగా ఎప్పుడైనా కానీ మన సిస్టంలో when we are living with our parents, when there are a lot of people in the house, when there's a lot of social interaction, ఆ ఇంక్విజిటివ్నెస్ ఉండదు. ఎప్పుడైనా ఎంప్టీనెస్ ఉంటుంది కదా, ఖాళీగా టైం దొరుకుతుంది. ఎంప్టీనెస్ ఉంటే వాళ్ళు ఎక్కువగా వల్నరబుల్ ఉంటారు టు ఎక్స్ప్లోర్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎంటర్టైన్మెంట్, ఫర్ నోయింగ్ థింగ్స్, ఇవన్నీ. సో మన దగ్గర వాళ్ళని ఎంగేజ్ చేసే కెపాసిటీ ఉంటే, వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేట్ చేసి ఎవ్రీథింగ్ ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఐ విల్ హెల్ప్ యూ విత్ వాట్ ఎవర్ యూ వాంట్ అని కనుక మనం కాన్ఫిడెంట్గా చెప్పినట్టు అవుతే, వాళ్ళు ఎప్పుడు తప్పుదారి పట్టరు. వాళ్ళు తప్పుదారి ఎప్పుడు పడతారంటే, దాంట్లో ఏదో మసాలా ఉంది, దాంట్లో వెళ్ళి ఏదైనా చూడాలని, ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, ఇది బాడీ, ఇది దీని బయోలాజికల్ రిక్వైర్మెంట్స్, ఇవి నథింగ్ మోర్ దాన్ దాట్ అని అంటే వాళ్ళకి ఆ అనవసరమైన అన్వాంటెడ్ ఫీడింగ్ ఉండదు.